తప్పులేదు. బట్ అతను రాసిన ఉత్తరంలో కంటెంట్ పచ్చి అబద్ధం. అంటే అది బేసిక్ కామన్ సెన్స్. ఆ మాత్రం కూడా మరి ఎవడో రాసిస్తే వెరిఫికేషన్ అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని ఉండాలి. మరి అది వెరిఫై చేసుకోకుండా ఎప్పుడూ కూడా ఇలా ఎవరో చేయలేదు, ఇదేదో ఫస్ట్ టైం జరుగుతున్నట్టు. కేంద్రంలో కూడా ప్రతిపక్ష హోదా చాలాసార్లు ఇవ్వాల, ఎన్నోసార్లు ఇవ్వాల. మరి ఆయనేమో ఉపేంద్ర అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ టైంకి ఉపేంద్ర అసలు లోక్సభలోనే లేడు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. సో ఇలా అర్థం లేని ఆలోచనలతో ఒక వ్యర్థమైన లెటరు ఆయన రాయటం జరిగింది. సో డెఫినెట్గా నేను అనుకోవటం ప్రతిపక్ష నాయకుడి హోదా, ఆ క్యాబినెట్ ర్యాంక్ అనేది ఇస్తే అది ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా మా ప్రభుత్వం